ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోత్సవ కార్యక్రమంలో ఈనాటి గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. దీంతోపాటు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన రంగు దుస్తులు ధరించడం ద్వారా ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి, అలాగే వారికి అదృష్ట సంఖ్య ఏమిటి అనే విశేషాలతో పాటు ఈరోజు శనివారం కాబట్టి శని పీడ నివృత్తి కోసమని ఆంజనేయ స్వామిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వయుజమాసం బహుళపక్షం. ఈరోజు శనివారం తిలదానాన్ని అంటే నల్ల నువ్వుల్ని దానం చేయడానికి, అలాగే తైలదానం నువ్వుల నూనెను దానం చేయడానికి అనుకూలమైనటువంటి రోజు. శని దోషాన్ని పోగొట్టుకోగలిగినటువంటి రోజు కూడా. శని సంఖ్య 19 కాబట్టి 19 చెంచాలు కానీ 19 కొలమానాల నల్ల నువ్వుల్ని కానీ అర్హులైనటువంటి వారికి దానాన్ని చేసినట్టయితే శుభ ఫలితాలు తప్పక లభించే అవకాశం ఉంది. ఈరోజు తిథి విధియ. ఈ యాత్రని చేయడానికి, అలాగే ఇంట్లో వాస్తు ప్రకారం సరైనటువంటి మరమ్మతుల్ని చేయించుకోవడానికి, ఇంకా వృక్షాలను నాటడానికి అనుకూలమైనటువంటి తిథి. అంతేకాక చదువుని చదువుకోవడానికి, చదువుని ప్రారంభించడానికి కూడా అనుకూలమైనటువంటి తిథి ఇది. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి తప్పక హోమశాంతుల్ని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు కేతు దశకి చెందినవారు అవుతారు. చక్కనైనటువంటి రూపం ఉంటుంది, అనుకూలమైనటువంటి విధానం ఉంటుంది అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. ఇక ఈరోజు గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో రాహువు, సింహంలో శుక్రుడు, కన్యలో రవి, తులలో బుధుడు, వృశ్చికంలో కేతువు, ధనుస్సులో గురువు, మకరంలో శని ఉన్నారు. ఈ గ్రహాల స్థితిగతి కారణంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారస్తులైనటువంటి వారికి భాగస్వాములతో చిన్న అభిప్రాయ భేదాలు కనిపించే అవకాశం ఉంది. అంచేత నిదానమైన శైలిలో మాట్లాడడం, అవతలి వారు కంఠస్వరాన్ని పెంచినా మెల్లగా మాట్లాడడం ఎంతైనా మంచిది. పరిస్థితి సానుకూలపడుతుంది. వృత్తి చేసేటటువంటి వారు తొందరగా చేయకుండా నిదానంగా కానీ చేసినట్లయితే ఎక్కువ ఆర్డర్లు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ రోజున. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు నిర్లక్ష్య భావంతో కాకుండా అంకిత భావంతో కానీ పనిచేసినట్లయితే పదవి ఉన్నతికి కూడా తగినటువంటి అవకాశం గోచరిస్తోంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు తమ వద్ద ఉన్నటువంటి ఉత్పత్తుల్ని అమ్మకుండా ఉన్నట్లయితే మంచి ధర ముందు నాటికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తొందరగా పనిని ముగించేయడం కాకుండా నిదానమైనటువంటి లక్ష్యభావంతో కానీ చేసినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి అనుకూలత గోచరిస్తోంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయుని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారం అభివృద్ధి పదంలో పెడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సరైనటువంటి ఆలోచన లేక చంచల భావంతో ఉంటారు. ఆ విధంగా ఉండడం ఏమాత్రమూ సరికాదు. ఒక మాట మాట్లాడడానికి ముందే ఆ మాట అమలు చేయగలనా అనేటటువంటి ఆలోచనతో మాత్రమే మాట్లాడడం ఎంతైనా మంచిది. కవులకి, కళాకారులకి, విద్వాంసులకి ఈరోజు అంత అనుకూలంగా ఏమాత్రం లేదు కాబట్టి ఒక్కసారి ప్రయత్నాన్ని చేసేటటువంటి ఆలోచనని ఈ రోజుకి మాత్రం విరమించుకోవడం ఉత్తమం. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు భూక్షేత్రానికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేసుకోవడానికి చాలా చక్కనైనటువంటి రోజు ఈరోజు. తప్పక దానివల్ల అనుకూలమైన ఫలితం, లాభం కూడా కనిపించే అవకాశం ఉంది. స్త్రీలు దుందుడుకుతనం లేకుండా దాన ధర్మ బుద్ధితో ఉండడమే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కోసమని మంచి ప్రయత్నాలను చేస్తారు. సత్ ఫలితాలని పొందగలుగుతారు కూడా. దాంపత్యంలో ఏ విధమైనటువంటి స్పర్ధ గోచరించదు. వృద్ధుల ఆరోగ్యం కూడా సక్రమంగా ఉన్నటువంటి కారణంగా కుటుంబంలో ప్రశాంత వాతావరణం,
నెలకొని కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు పసుపచ్చ. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఆంజనేయ స్వామిని రూపాయి నాణాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధమైనటువంటి వాదనని చేస్తూ కనిపిస్తారు. ఎంతటి వారినైనా సరే ధర్మబద్ధంగా ఎదిరించడానికి ఏమాత్రము వెనుకాడనే ఆడరు. మహిళలు మంచి ఆరోగ్య స్థితిలో ఉండడమే కాకుండా కుటుంబంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పేటటువంటి కారణంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు గృహ వాతావరణం, అటు కార్యాలయ వాతావరణం కూడా. ఉద్యోగస్తులు అధికారులతో వివాదాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నిదానమైన శైలిలో మాట్లాడి అధికారుల ప్రశంసల్ని పొంది తిరిగి రాగలుగుతారు. వ్యాపారం చేసేటటువంటి వారు అధిక మూల్యానికే అమ్మాలి అని అనుకుంటారు. కానీ అక్కడ వినియోగదారులకి మాత్రం సరైనటువంటి మూల్యానికే అమ్మి మంచి లాభాలని పొందగలుగుతారు. వ్యసనాలకి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది ఈ రాశివారు. ముఖ్యంగా ఔషధ సేవని ఏమాత్రము మానకుండా చేయడం చాలా మంచిది. లేని పక్షంలో వృద్ధి లేనిటువంటి వారికి అనవసరమైన మానసిక వ్యధని కలిగించిన వాళ్ళు అవుతారు. వ్యాపార రంగానికి చెందినటువంటి వారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేస్తూ ఉండడమే కాకుండా మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలని ఊహకొస్తారు. ఆ ఆలోచన ఈ రోజుకి మాత్రం సరి కాదు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. ఈ రాశివారు బదిలీకి ప్రయత్నం చేయకుండా ఉండడం చాలా మంచిది. బదిలీలు ఒకవేళ తమంత తాముగానే ప్రభుత్వ అధికారిలో ప్రైవేటు అధికారిలో చేసినట్లయితే ఆ బదిలీలని విరమించజేయవలసిందిగా ప్రార్థించినట్లయితే తప్పక వారు వెనక్కి తీసుకునే అవకాశం గోచరిస్తోంది. మహిళలు ఆధ్యాత్మిక భావంతో ఉండి చాలా చక్కనైనటువంటి ప్రశాంత వాతావరణాన్ని కుటుంబంలో కలిగిస్తూ ఉంటారు. దాంపత్యంలో ఏ విధమైన స్పర్ధ గోచరించదు. అద్దె ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళు ఇల్లు మారాలి అని అనుకుంటారు. అది ఈ రోజుకి మాత్రం సరి కానే కాదు. సంతానపు ఆరోగ్యం, సంతానానికి సంబంధించిన విద్య, సంతానపు ప్రతిభ చక్కగా ఉంటుంది. అయితే వెంటనే వాళ్ళని మరింత శ్రమకి గురి చేస్తూ పోటీ పరీక్షలకి పంపడం, అలాగే విద్య కంటే వేరైనటువంటి సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు వంటి వాటితో వారిని మరింత శ్రమకి గురి చేయడం ఏమాత్రం సరి కానే కాదు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు రుణాన్ని తీసుకుని మరింతగా విస్తృతి చేయాలి తమ భూమిని అని అనుకుంటారు. కానీ అది ఈ రోజుకి చేయడం అంత ఉత్తమమైనటువంటి పని కాదు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే క్రయ విక్రయాల్లో లాభం కలుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణాన్ని తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. రుణాన్ని తీసుకోకపోవడం చాలా మంచిది. పశువులకి సంబంధించినటువంటి క్రయాన్ని విక్రయాన్ని చేస్తూ మంచి లాభాలని పొందగలుగుతారు. అయితే పశువుల ఆరోగ్యాన్ని గురించి ప్రత్యేకమైనటువంటి వైద్య విధానాన్ని అవలంబించడం మంచిది. పశువుల్లో అనారోగ్యం లేకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం. కమిషన్ వ్యాపారం చేసేటటువంటి వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కమిషన్ తీసుకుంటున్నాం కదా అని అధర్మబద్ధంగా చేయడం ఏమాత్రం సరి కానే కాదు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి పెద్దగా ఆదాయం లేకపోయినప్పటికీ కూడా పరమ సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో గడపగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా ప్రమాణాలు మరింతగా ఉండేటటువంటి కారణంగా దూరభార ప్రయాణాలు చేసి అక్కడి కళాశాలలో చేర్చాలనే దానికి సరిపోయిన ప్రాతిపదికని ఇప్పటి నుండే వేసుకుంటూ కనిపిస్తారు. అవివాహితులైనటువంటి వారికి వివాహం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి పెళ్లి ప్రయత్నాల్ని ముమ్మరం చేయడానికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా గుర్తించగలగాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో అర్చించినట్లయితే ఆరోగ్య స్వస్థత లభిస్తుంది.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం గోచరిస్తుంది. దాన్ని అశ్రద్ధ చేయడం ఏమాత్రం సరైంది కాదు. తినవలసినటువంటి పదార్థాలు ఏవో, తినకూడని పదార్థాలు ఏవో గమనించుకుని జాగ్రత్త పడ్డట్టయితే అనారోగ్య బాధ 1-2 రోజుల్లో తగ్గే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి అలాగే కంటి సంబంధమైనటువంటి వ్యాధులు కానీ వచ్చినట్లయితే తప్పక వైద్యుణ్ణి మరింత పెద్దదైనటువంటి సంస్థకి వెళ్ళి కాకుండా తాత్కాలికమైనటువంటి విధానంలో ఉండే వైద్యుణ్ణి సంప్రదించడం అవసరం. వృద్ధుల ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. అయితే విద్యా ప్రమాణాలని మాత్రం సంతానం పెద్దగా పాటించకపోవచ్చు. తల్లిదండ్రులు పట్టించుకున్నట్లయితే అన్నీ సానుకూలపడే అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో అనవసరమైనటువంటి పదార్థాలని ఏరి వాటన్నిటినీ అమ్మివేయడం చాలా మంచిది. అది ఈరోజు చేపట్టినట్లయితే సుఖంగా ఉంటుంది, మానసికంగా అలాగే శారీరకంగా కూడా ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్టయితే సంతాన సూచన కలుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత దూరమైనా సరే ఉద్యోగానికి వెళ్లాల్సిందే, చేయవలసిందేనే గట్టి పట్టుదలతో ఉంటారు, సాధించగలుగుతారు కూడా. అపరిచితులతో పరిచయాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో చేరాలనేటటువంటి ఆలోచనకి కూడా వస్తారు. ఈ రోజున పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని మరింతగా అభివృద్ధి చేయడం కోసమని విదేశీ ప్రయత్నాన్ని కూడా చేస్తారు. అది తొందరలో సానుకూలపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయపు పనిముట్లని కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. వృత్తిని చేసేటటువంటి వారు వృత్తికి సంబంధించినటువంటి వస్తువుల్ని కొనుక్కోవడంతో పాటు మరికొంతమంది సేవకుల్ని కూడా తీసుకుని తమ వృత్తి నైపుణ్యాన్ని చూపిస్తూ ఆర్థికమైనటువంటి లోటు లేకుండా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం సానుకూలపడుతుంది కూడా. బదిలీలకి ప్రయత్నం ఏమాత్రం చేయకుండా ఉన్నట్లయితే ఉద్యోగస్తులకి బదిలీ వచ్చేటటువంటి అవకాశం లేదు. బదిలీ కావాలా అని అడిగితే నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లయితే అధికారుల నుంచి విముఖత ఏమాత్రము కనిపించదు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా తులారాశి వారు ఫల రసంతో అంటే పండ్ల జలంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా అనుకూలమైనటువంటి భావం గోచరిస్తూ ఉంటుంది. ప్రతి మాటని ఆచి తూచి మాట్లాడడం గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి సంయమనము లేని తీరు వారిలో కనిపించదు. న్యాయస్థానంలో ఉన్నటువంటి అభియోగాలు కూడా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉన్న కారణంగా రాజీ మార్గానికి తగినటువంటి విధానాన్ని అవలంబించాలని మధ్యవర్తుల్ని సంప్రదించడం కూడా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు మొత్తానికి ఉన్నటువంటి వస్తువుని అలా అమ్ముకోవాలనే అభిప్రాయంతో కొంత మూల్యాన్ని తగ్గించి మంచి వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. నష్టపోరు కానీ అనుకున్నటువంటి లాభం పెద్దగా ఉండకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటుని ఏమాత్రము కలిగి ఉండరు, చక్కగా సంపాదించుకోగలుగుతారు కూడా. సంతానం విద్యలో మంచి ప్రతిభని చూపిస్తూ కనిపిస్తారు. వారికి సరైనటువంటి విద్యా ప్రోత్సాహాన్ని కూడా తల్లిదండ్రులు ఇస్తారు. చాలా చక్కనైనటువంటి వాతావరణంతో కుటుంబం అంతా ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు విభూతి జలంతో ఆంజనేయుడిని అభిషేకించినట్లయితే శత్రువులు తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని మానేస్తారు. పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే ఏ పనైనా చేయాలనే నిశ్చయమైనటువంటి నిర్ణయానికి వస్తారు. సంతానంతో చక్కగా ఆడుకుంటూ ఆటలతో పాటలతో మంచి కాలక్షేపాన్ని చేస్తారు. దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలనే గట్టి నిర్ణయాన్ని కూడా చేసుకుంటారు. మాట్లాడేటటువంటి సందర్భంలో సూటి పోటీ మాటలు లేకుండా మాట్లాడుకుంటారు. ఏ మాట మాట్లాడితే ఎటు విరోధం వస్తుందనే భయ భక్తి భావాలు గోచరించడం మరింత గొప్పదైనటువంటి విశేషం. తల్లిదండ్రులతో పాటు అత్తమామల్ని కూడా గౌరవించే సంస్కారం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక బుద్ధి కూడా బాగా అలవడుతుంది. సద్గురు దర్శనాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది.
ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా ధనురాశి వారు పరిమళ జలంతో ఆంజనేయ స్వామిని అభిషేకించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపార విస్తరణం కోసం విశేషమైనటువంటి సమయాన్ని వ్యయం చేసేటటువంటి కారణంగా వ్యాపారాన్ని సక్రమంగా ఈ రోజుకి చేయలేకపోవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వ్యాపార సంస్థలో లేదా అంగడిలో కూర్చోవడం చేత కూర్చునే కారణంగా కూడా మంచి వ్యాపారాన్ని చేసుకునే అవకాశం రేపటి నుండి కనిపిస్తోంది ఈ రాశి వారికి. ఆర్థికమైనటువంటి స్వావలంబనం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి వస్తువుల్ని కొనకుండా ధనాన్ని కానీ పొదుపు చేసుకోగలిగినట్లయితే మరింతగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సరైనటువంటి ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించినటువంటి కారణంగా చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి తప్పక సరైనటువంటి భద్రతని ప్రమాణం పాటించి తీరవలసిందే. బంధుమిత్రుల ఆగమనాలు పెద్దగా లేకపోవచ్చు. వచ్చినటువంటి బంధుమిత్రుల ద్వారా చిన్నమైన కలహాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం, ఇంటి విషయాలు వారితో చర్చించకపోవడం చాలా మంచిది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా మకర రాశి వారు తేనెతో ఆంజనేయుడిని అభిషేకించినట్లయితే నూతనమైన ఉత్సాహం కలుగుతుంది వ్యక్తికి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణాన్ని తీసుకుని వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అనే ఆలోచనకు వస్తారు. అయితే రుణం వెంటనే లభించకపోవచ్చు. రుణానికి సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు అంత అనుకూలమైనవిగా కూడా లేకపోవచ్చు. ముఖ్యంగా పెద్దలు ఆర్జించినటువంటి గృహాన్ని కానీ భూమిని కానీ అమ్మాలనే ఆలోచనలో ఉంటారు ఈ రాశివారు. అది ఏమాత్రము సరైనటువంటి ఆలోచన కాదు. అంతేకాక భార్యకు సంబంధించినటువంటి మూలధనం ఏదైనా ఉంటే దాని నుండి కూడా సొమ్ముని తీసుకోవడం భర్తకి ఏమాత్రము సరైనటువంటి విధానం కానే కాదు. బాగా ఆలోచించుకుని ఆ ధనాన్ని తాకకుండా ఉండడం మంచిది. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు సమయపాలనని పాటించడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో అధికారుల మందలింపులకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారి ఆరోగ్యం బాగుంటుంది, విద్యా ప్రమాణాలు బాగుంటాయి. అయితే ఆర్థికంగా ఎక్కువ ఖర్చు పెట్టలేటువంటి కారణంగా విద్యా ప్రమాణాలు కొంత కుంటుపడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొంది వారిని చక్కగా చదివించడం తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు చందన జలంతో ఆంజనేయుడిని అభిషేకించినట్టయితే దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య పరిష్కరింపబడుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండే ఒకరికి సంబంధించినటువంటి తాత్కాలికమైన అనారోగ్యం, ఒకరికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు లేనితనం కారణంగా రోజు కాస్త ఏ విధమైనటువంటి ఉత్సాహము లేకుండా గడిపే అవకాశం కనిపిస్తోంది. తల్లిదండ్రులు కానీ పిల్లల్ని జాగ్రత్తగా పట్టించుకోగలిగినట్లయితే ఈ విధమైన భావం ఉండదు. ఉద్యోగస్తులకి వ్యాపారం చేయాలని, వ్యాపారస్తులకి ఉద్యోగం చేయాలని చిత్రమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల మార్పు ఏమాత్రం సరైనటువంటిది కాదు. పెద్దలైనటువంటి వారు పిత్రార్జితమైనటువంటి ఆస్తిని పంపకాలు పెట్టదలిచినట్లయితే మౌనంగా అంగీకరించడం మంచిది తప్ప వాద వివాదాలను చేయడం ఏమాత్రం సరికాదు. సోదరులతో కలహం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధన విషయంలో, అంటే ధనానికి సంబంధించిన పంపకాల విషయంలో ఉంది కాబట్టి మౌనంగా యథార్థంగా చెప్పదలిచినటువంటి మాటని తేలికైనటువంటి విధానంతో చెప్పడం మంచిది తప్ప పెద్ద కంఠస్వరంతో చెప్పడం సరికానే కాదు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు భూమి మాత్రమే తమకి కావాలి అని అడిగినట్లయితే ఆ భూమిని వారికి ఇచ్చివేయడం మంచిది. రొక్కాన్ని తీసుకుని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలనే ఊహకి రావడం కూడా మంచిది. కుటుంబంలో చక్కనైనటువంటి వాతావరణం ఉంటుంది. వృద్ధులకి అనారోగ్య భావన ఏమాత్రమూ లేనే లేదు. అయినప్పటికీ కూడా ఔషధాన్ని తీసుకుంటూ ఉండేటటువంటి వారు ఔషధాలని మానివేయడం ఏమాత్రమూ సరికాదు. తప్పక ఔషధ సేవని చేసి తీరవలసిందే. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా మీనరాశి వారు
చెరకు రసంతో ఆంజనేయుడిని అభిషేకించినట్లయితే దూరపు ప్రాంతాలకు జరిగిన బదిలీలు ఆగిపోయే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో తెలిసి తెలియక చేసేటువంటి చిన్ని పొరపాట్లు కూడాను ఒక్కొక్కసారి దురదృష్టాన్ని ప్రసాదిస్తాయి. అదృష్టవంతులం కావడానికి ఏ పొరపాటు చేశామా అని ఆలోచన చేసి ఆ దురదృష్టకరమైనటువంటి వాటిని తొలగించుకుంటే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మనకి వాస్తుశాస్త్రరీత్యా కలిగి తీరుతుంది. పనికిరాని వస్తువులు అనేటువంటివి చాలామంది తమ ఇళ్లలో ఉంచుకుంటూ ఉంటారు. అవసరం లేని వస్తువులను ఇంట్లో కనిపించిన చోటల్లా కూర్చి పేర్చి ఉంచేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ వస్తువులను వాడతారా అంటే వాడరు, పారవేస్తారా అంటే పారవేయరు. ఇవన్నీ పనికిరానిటువంటి వస్తువులే. మీరు దాచి ఉంచినటువంటి పాత బట్టలు వీటిలో మళ్ళీ తిరిగి కొత్త ఫ్యాషన్లోకి వస్తాయేమో అనే ఆశతో వాటిని భద్రపరచటం, లేక ఎవరో బహుమతి ఇచ్చినటువంటి ఖరీదైన బట్టలు సింథటిక్ మెటీరియల్తో చేసినవి కాబట్టి మీరు కట్టుకోవడానికి ఇష్టపడక అలాగే ఉంచటం, ఇలా ఏదో ఒక కారణం చేత మీరు ఈ బట్టలు కట్టుకోరు. పోనీ పారవేస్తారా అంటే పారవేయను కూడా పారవేరు. ఏదో ఒకనాడు కావలసి వస్తాయేమో అని చెప్పేసి మీరు ఎన్నో ఏళ్ల నుంచి దాచిపెట్టినటువంటి పాత మ్యాగజైన్లు, పేపర్లు, న్యూస్ పేపర్లు, క్లిప్పింగ్లు, పాత పుస్తకాలు ఇత్యాదివి నిజానికి గత 5 ఏళ్లలో వీటిలో ఏ ఒక్కదానిని మీరు చదవను లేదు, ఉపయోగించను లేదు. విరిగినవి, పగిలినవి, షోకేసులు వగైరాలు, పాత వీడియో క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు, పనిచేయని చేతి గడియారాలు, గోడ గడియారాలు, రకరకాల చెత్త సామాను, పాత వార్తాపత్రికలు, 15 ఏళ్ల పైబడిన పురాతన అకౌంట్ పుస్తకాలు, రికార్డు పుస్తకాలు, మానసికంగా పనికిరానివి అనగా మనస్సును నొప్పించిన లేక తీవ్రంగా గాయపడిన పాత జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా మీ మనస్సుకు మీ గృహానికి కూడాను చాలా అనర్థాన్ని చేకూరుస్తాయండి. కాబట్టి ప్రగతి కావాలి, జీవితంలో అదృష్టం కావాలి అనుకుంటే వెంటనే ఈ పనికిరానివి, ఉపయోగించనివి, పనికి వస్తాయేమో అని భావించి దాచిపెట్టినవి అన్నిటినీ కూడాను మీరు త్యజించండి. అంటే వాటిని అమ్మివేయండి, లేక బయట పారేయండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని అణగదొక్కుతాయండి. ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనిషిని అణగదొక్కుతాయి. ఈ పనికిరాని వాటిలో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అదృశ్య దారం వలె మిమ్మల్ని పట్టి బంధిస్తూ ఉంటుంది. వీటి వలన మీ ప్రగతికి అవరోధం అనేటువంటిది ఏర్పడి తీరుతుంది. మీరు సేకరించిన ప్రతి వస్తువు మీ మెదడులో కొంత చోటు ఆక్రమించి తీరుతుంది. కాబట్టి మన మెదడులో ఉన్న పరిమితమైన చోటు ఇటువంటి పనికిరాని వాడితో నింపటం మంచిదా? ఒక్కసారి ఆలోచించండి. భౌతికంగానూ మానసికంగానూ ఉన్నటువంటి ఈ పనికిరాని వాటిని పూర్తిగా తీసి పారవేసి బంధ విముక్తులు కండి, అదృష్టవంతులు కండి అంటోంది వాస్తుశాస్త్రం. పనికిరాని సామాన్ను తీసివేసిన తర్వాత మీరు ఒక పని చేయవచ్చు. ప్రతిరోజు మీ ఇంట్లో అగరబత్తులు వెలిగించడం, కొద్దిగా గుగ్గిలం పొగ వేయటం, ఇటువంటివి గనక చేసినట్టయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఏర్పడి తీరుతుంది.
మీ పూజ పూర్తయిన తర్వాత కూడా ఇల్లంతా కూడాను గంట వాయించండి. అంటే ఘంటానాదం వినిపించాలి ఇంట్లో. శుభదాయకమైనటువంటి ప్రభావాలు ఏర్పడి తీరుతాయి సుమా. అలాగే మంచి సత్సంబంధాలు పెంపొందించేటువంటి అపురూపమైన వస్తువులు కూడా మన ఇంట్లో అమర్చుకోవచ్చు. వాటిలో స్ఫటికపు గోళీలు అని చెప్పేసి, ఆ స్ఫటికపు గోళీల్ని చక్కగా మీరు ఇంటి భాగంలో మధ్య భాగంలో లైట్లుగా వెలుగుతుంటాయి లైట్లు. ఒక స్ఫటిక గోళీ అలా వేలాడేట్టుగా అమర్చి చూడండి. మీ ఇంట్లోకి అదృష్టకరమైన ప్రభావాలు వచ్చి తీరుతాయి అంటుంది శాస్త్రం. అంతేకాకుండా నైరుతి దిశలో ఏదైనా వాస్తు దోషాలున్నా కూడాను తొలగించుకోవటానికి ఈ స్ఫటిక గోళీలు చాలా బాగా పనికి వస్తాయి. లివింగ్ రూమ్లో కూడాను వీటిని ఏర్పాటు చేసినట్లయితే సభ్యులందరి మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం. స్ఫటికం అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, మనసుకు ఆహ్లాదాన్ని ప్రసాదిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. మనస్సులో మెదిలే ప్రతి సంకల్పం కూడా సాకారం పొందాలి అంటే రవి గ్రహ అనుగ్రహం కావాలి. అలా సాకారం పొందకుండా ఆలస్యం జరుగుతోంది, సంకల్పాలలో వికల్పాలు ఏర్పడుతున్నాయి, విఘ్నాలు వస్తున్నాయి, ఏ సంకల్పం కూడా నెరవేరడం లేదు, ఎన్నో అనుకుంటున్నాం కానీ ఏ పని ముందుకు సాగడం లేదు అంటే కారణం శనిగ్రహ అననుకూలత, శనిగ్రహం యొక్క అనుకూలత లేకపోవడమే అని చెప్పుకోవాలి. మన మనసులో మెదిలే సంకల్పాలు అనేకం. ఒక్క సెకనులో, ఒక నిమిషంలో అనుకుంటే 60 సెకండ్లు ఉంటాయి. ఒక నిమిష కాలంలో 60 సెకండ్ల పరిధిలో ప్రతి వ్యక్తి కూడా 72 సంకల్పాలు చేస్తాడు, 72 ఆలోచనలు అతడి మనసులో మెదలుతాయి అని ఆధునిక సైన్స్, వైద్య విజ్ఞానం ఇలా లెక్కలు వేసింది. సెకండ్ కంటే కూడా వేగంగా మన మనసు ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ సంకల్పాలన్నీ కూడా మనకి జ్ఞాపకం ఉండవే. కారణం ఏమిటి అంటే మన మనసులో సదా నిలిచి ఉన్నటువంటి శనిగ్రహం. శనిగ్రహ అనుకూలత ఎక్కువగా పెరిగే కొద్దీ మన మనసంతా కూడా ప్రశాంతత పొంది ఆ ప్రశాంతత స్థితి తీవ్రమై బాగా పెరిగిపోయి అన్నీ మర్చిపోయే స్థితి వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి అన్నీ మర్చిపోతూ ఉంటాడు, మాటి మాటికి నేను అన్నీ మర్చిపోతున్నాను అని ఎవరైనా అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు నాకు అందించండి, ఇది మర్చిపోండి అని ఎవరైనా అంటే తటాలు నవ్వేస్తారు. కానీ ఆ విషయం బాగా గుర్తుపెట్టుకుంటారు. మతిమరపు మనం పోగొట్టుకోవాలి అంటే ప్రత్యేకంగా నువ్వు జీళ్లను తరచుగా తింటూ ఉండాలి. తెల్ల నువ్వులను దానం ఇవ్వాలి. స్నానం చేసే సమయంలో వేడి నీటిలో కాసిని నువ్వు గింజలను వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం మొదలెట్టాలి. నువ్వు గింజలని నీటిలో తడిపిన ఆ నువ్వు గింజలని ఈశ్వరునికి సమర్పించడం ద్వారా కూడా మతిమరుపు అన్న ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చు. చిన్న పూల కుండీలో కాసిని నువ్వు గింజలు వేసి ఆ పిదప మరి కాసింత మట్టి వేసి నీరు చిలకరిస్తే నువ్వు మొక్కలు చిన్న చిన్నవిగా వస్తూ ఉంటాయి. ఇలా నువ్వు గింజలని మనం మొలకెత్తే విధంగా ప్రయత్నం చేస్తూ సదా వాటిని చూస్తూ ఉంటే కూడా మనలో కొంత జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది, మతిమరుపు అన్న వ్యాధి కనుమరుగవుతుంది. మనస్సుకు పట్టేటటువంటి నెమ్మది కొండి లేదా ఈ నెమ్మది భారీతనాన్ని ఇలా పోగొట్టుకోవచ్చు. కానీ బయట ఉండే పనులలో అనేక సంకల్పాలు మనం చేస్తూ ఉంటాం. వాహనాన్ని నడిపే సమయంలో మనసు మందగించకూడదు, పరాకుగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. భోజనం చేసే సమయంలో కూడా పరాకుగా ఉండకూడదు. అధికారులతో వ్యవహరించే సమయంలో, కార్యాలయాలలో పనిచేసేటటువంటి సమయంలో, కాగితాలను చదివే సమయంలో ఎక్కడా కూడా ఏ క్షణం పాటు మనం
ఏమరపాటు చూపినా ఒక పొరపాటుకు యుగములు పగిలే విధంగా మన మనస్సు మనకు శిక్ష విధిస్తుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే సంపూర్ణమైన శనిగ్రహ అనుకూలత కావాలి. ఈ అనుకూలత పాజిటివ్గా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. శనివారం నాడు ఇంది నిమిత్తమై నువ్వు జీళ్లను కార్యాలయంలో పనిచేసేటటువంటి చోట తోటి ఉద్యోగులకు బహుమతిగా అందించాలి. అలా అందించే సమయంలో ఓం సం శనేశ్వరాయ నమః అంటూ శని నామాన్ని కూడా చదువుకోవచ్చు. చెబితే ప్రత్యేకంగా ధర్మరాజ కృత శని స్తోత్రం కూడా ఒకటి పారాయణం చేసుకోవాలి. ఇంకా అనేక విధాలుగా ఉండేటటువంటి శని స్తోత్రాలను చదివేయాలి అని చెబుతూ ఉంటాం. కానీ అలా చదవడానికై తగిన సమయం ఉండాలిగా. సమయం లేని పక్షంలో సులభంగా శనిగ్రహ సంబంధిత దోషాన్ని తొలగించుకోవాలి అంటే ఎడమ కాలికి నలుపు రంగులో ఉండే దారం కట్టుకోవాలి. అనవసర ప్రయాణాలకు అడ్డుకట్ట పడుతుంది. అయితే ఈ పరిహారం ఆడవారికి మాత్రమే ప్రత్యేకంగా అని చెప్పుకోవాలి. పోకూడని చోటికి పోవడం, అనవసరంగా పొరుగింటికి ఎదురింటికి వెళ్ళి అనవసరమైన ముచ్చట్లు పెట్టకుండా ఉండగలగడం, తమ పరిమితిలో తాను ఉండగలగడం, మాట్లాడే సమయంలో కూడా అనవసరమైన మాటలేవి కూడా రాకుండా ఉండగలగడం, తమకు తాముగా ఒక పరిధిని, ఒక గోడను ఏర్పాటు చేసుకుని హద్దుల్లో ఉండడం అన్నది అవసరం అనుకున్నప్పుడు అలాంటి స్త్రీలంతా కూడా ఎడమ కాలికి ఇలా నలుపు రంగులో ఉండే దారాన్ని శనివారం నాడు రక్షగా కట్టుకున్న పక్షంలో అలాంటి వారికి శనిగ్రహ అనుకూలత, సానుకూలంగా కలిగేటువంటి అనుకూలత పెరుగుతుంది. వ్యవహరించగలుగుతారు, పద్ధతిగా జీవించగలుగుతారు, సమాజంలో మంచి కీర్తిని పొందగలుగుతారు. పురుషులకు సంబంధించి ఈ నలుపు రంగు దారం కుడి చేతికి కట్టుకోవాలి. 3 వరుసలు, 5 వరుసలు, 7 వరుసలు ఇలాంటి వరుసలలో కుడి చేతికి నలుపు రంగులో ఉండే దారాన్ని రక్షగా కట్టుకోవడం ద్వారా శనిగ్రహ అనుకూలతను సంపూర్ణంగా పొందవచ్చు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఈ వరుసలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. శత్రువుల బాధ పెరుగుతోంది, అనవసరంగా మనసులో భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి, ఏవైనా వ్యాధులు వస్తాయో ఏమో అన్న భయం పెరిగిపోతుంది, మానసిక పరమైనటువంటి భద్రత లేక అభద్రతతో అనుక్షణం భయంతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో మగవారంతా కూడా శనిగ్రహ సంబంధిత దోషాలు తొలగించుకునే నిమిత్తమై కుడి చేతికి 6 వరుసలుగా దారాన్ని రక్షగా కట్టుకోవాలి. ఈ 6 అన్న సంఖ్య శత్రువుపైన విజయాన్ని సూచిస్తుంది. జాతక చక్రంలో ఈ 6 అన్న సంఖ్య కన్యా రాశికి ప్రతీక. సహజ శత్రుత్వ భావాన్ని సూచించే భావన 6 అన్న సంఖ్యకు సూచిస్తగా 6 వరుసలలో ఈ దారాన్ని కట్టుకున్న ఎడల మనస్సుకు భద్రత చేకూరుతుంది. శరీరంలో ఉండే సమస్తమైన నాడీ మండల వ్యవస్థలో వచ్చే రోగాదులను గుర్తించే నిమిత్తమై పూర్వకాలంలో వైద్యులు ఈ కుడి చేతిని ఇలా పట్టుకొని నాడిని లెక్క పెట్టేవారు. ఎంత వేగంగా కొట్టుకుంటుందా అన్న విషయాన్ని గుర్తించేటటువంటి వారు. 72 సార్ల కంటే ఎక్కువగా ప్రమాణంగా పెరుగుతూ ఉన్న సమయంలో ఆరోగ్యమా అనారోగ్యమా అనే నిర్ధారణ చేసేటటువంటి వారు. ఈ చేతికి ఈ భాగమంతా కూడా ఇలా రక్షగా మనం నలుపు రంగు దారాన్ని బిగించి కట్టుకున్న ఎడల మన మనస్సుకు ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇవి శనిగ్రహ సంబంధిత పరిహారాలు, పరిష్కార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. ఒకానొకప్పుడు ఆ పాండ్యరాజుల యొక్క పట్టాభిషేక సమయంలో ఒక పెద్ద వైక్లభ్యం ఏర్పడింది. ఎందుచేత అంటే ఒకప్పుడు వీరపాండ్యన్ అని ఆ వంశంలో ఒక రాజు వచ్చాడు. ఆ వీరపాండ్యన్ అనేటటువంటి రాజు చాలా గొప్ప పరాక్రమవంతుడు, అనేక రాజ్యములను గెలిచాడు. ఆయనకి సంతానం కలగడం చాలా ఆలస్యమైంది. ఆయనకి సంతానం చాలా ఆలస్యంగా కలిగితే ఆ పిల్లవాడికి అభిషేక పాండ్యన్ అని పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టాడు అంటే చైత్రమాసంలో ఒకానొక రోజున ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని కొడుకు కోసమని చేశాడు. ఆ అభిషేకం తర్వాత కొడుకు పుట్టాడు కాబట్టి ఆ అభిషేక ఫలితము అని కొడుక్కి అభిషేక పాండ్యన్ అని పేరు పెట్టుకున్నాడు.
ఆ అభిషేక పాండ్యన్ ఇంకా చాలా చిన్న వయస్సులో ఉండగానే ఈ వీరపాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ పిల్లవాడికి పట్టాభిషేకం జరగాలి, కానీ ఇంకా పిల్లవాడికి యోగ్యత రాలేదు. అసలు ఇంకా రాజ్య సంబంధమైన విషయములను పరిశీలించడం చేత కాదు. మంత్రులు రాజ్యాన్ని చూస్తున్నారు. వీరపాండ్యన్ ఉండగా ఆయనని ఓడించలేకపోయినటువంటి రాజులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి మధురై మీద దండయాత్రకు వచ్చి ఈ వీరపాండ్యన్ లేడు కనుక రాజ్యాన్నంతటినీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అంతఃపురంలో ఉన్నటువంటి ఆభరణ విశేషాల దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అసలు పట్టాభిషేకం చెయ్యడానికి ఆ పిల్లవాడికి పెట్టడానికి కిరీటం లభించలేదు. ఎలా? మణులతోటి మాణిక్యములతోటి తయారైనటువంటి కిరీటాన్ని పెట్టాలి. అలా కిరీటాన్ని పెడదాము అంటే అసలు అంతఃపురంలో ఏమీ లేకుండా శత్రురాజులు అన్నీ తీసుకుపోయారు. అప్పుడు ఆ ఊరి పెద్దలందరూ కలిసి, ఆ మంత్రులందరూ కలిసి, శివ, ఈ సామ్రాజ్యాన్నంతటినీ ఒకనాడు మీనాక్షి పరదేవత సుందరేశ్వరుడవైన నువ్వు కలిసి పరిపాలన చేశారు. ఆ తరువాత వస్తున్నటువంటి వంశం అంతా మీకు సంబంధించినది. మీకు సంబంధించినటువంటి వంశంలోని ఒక వ్యక్తికి ఇవాళ పట్టాభిషేకం చెయ్యడానికి కావలసినటువంటి సంభారములు కొరవడ్డాయి. కాబట్టి మీరు అనుగ్రహించవలసినది అని ప్రార్థన చేశారు. మధురైలో అమ్మవారి దగ్గర కానీ అయ్యవారి దగ్గర కానీ ఏదైనా గొణిగినా వాళ్ళు పరిష్కరిస్తారు అంటారు, త్రికరణ శుద్ధిగా మనం చెప్పగలిగితే. వెంటనే ఒక వజ్రాల వ్యాపారి వేషం వేసుకుని శంకరుడు ఆ మధురైలో అంతఃపురానికి వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడికి తొందరలో అభిషేకం చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేశారని విన్నాను. నాకు పాండ్యరాజుల యందు అపారమైనటువంటి ప్రేమ ఉంది. ఈ వంశంలో ఉన్న రాజులందరూ కూడా మీనాక్షికి సుందరేశ్వరుడికి సేవ చేసిన వారు. ఈ పిల్లవాడికి పట్టాభిషేకం జరిగినప్పుడు తయారు చేయబడేటటువంటి కిరీటంలో అపురూపమైనటువంటి మణిమాణిక్యములు ఉండాలని, అవి లౌకికంగా లోకంలో దొరికేటటువంటి మణిమాణిక్యములు కారాదని, పరమాద్భుతమైనటువంటి మణిమాణిక్యములతో కూడుకున్న కిరీటము చేత ఇతడు అభిషేకాన్ని పొందాలని సంకల్పం చేసి తీసుకొచ్చాను అని ఆయన చేతిలో ఉన్నటువంటి సంచిని తిరగబోశాడు. అందులో అపురూపమైనటువంటి మణులు ఉన్నాయి. ఇన్ని మణులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత అపురూపమైన ఈ మణులు ఎక్కడివి అని అడిగారు. అడిగితే ఆయన అప్పుడు ఒక విశేషం చెప్పాడు. ఒకానొకప్పుడు వలనుడు అనబడేటటువంటి ఒక దానవుడు ఉండేవాడు. ఆయన త్రైలోక్యాధిపత్యాన్ని పొందాడు పరాక్రమం చేత. ఎందుకంటే పరమశివుని యొక్క వరం. ఆయన ఎవరి చేత ఓడింపబడడం. చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు, భక్తి కలిగిన వాడు. ఆయన దేవేంద్ర రాజ్యాన్ని కూడా పొంది మళ్ళీ దేవేంద్రుడికి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఎప్పుడో అప్పుడు శరీరము పతనమైపోవాలిగా. ఆయన శంకరుణ్ణి ఒక వరం అడిగాడు. నేను అనుకున్నప్పుడు నా శరీరం పతనం అవ్వాలి, ఎవరో వచ్చి నన్ను చంపడం అన్నది ఉండకూడదు. నేను ఎప్పుడు కోరుకుంటానో అప్పుడు నా శరీరం విడిచిపెడతాను. కానీ నా శరీరం విడిచిపెట్టిన తర్వాత అందరి శరీరాల్లా నా శరీరం పృథివిలో కలిసిపోవడానికి వీల్లేదు. అది ఒక ప్రత్యేకతని పొందాలి. నేను నా దేహాన్ని విడిచిపెట్టేసేటటువంటి సమయంలో నాకు ఈ దానవ రూపం పోయి గోరూపం పొందాలి. గోరూపాన్ని పొందిన తరువాత నేను శరీరాన్ని వదిలిపెడతాను. వదిలిపెట్టిన తరువాత ఒకనాడు దధీచి మహర్షి యొక్క ఎముకలన్నీ దేవతలకి అస్త్రములుగా ఎలా మారిపోయాయో అలా నా యొక్క శరీరంలో ఉండేటటువంటి సంధిబంధములు, ఎముకలు, ధాతువులు ఇవన్నీ కూడా మణులు, రత్నములు, వజ్రములు, మాణిక్యములుగా మారిపోవాలి. అవి విశేష ప్రయోజనానికి నీ వలన వినియోగింపబడాలి. అలా నాకు వరం ఇమ్మని అడిగాడు. శంకరుడు పరమ కారుణ్యమూర్తి, అనుగ్రహించాడు. ఎంతకాలం ఉంటాడు? ఆయనకి వైరాగ్యం ఉంది. దానవుడే కానీ చాలా ధర్మాత్ముడు, భక్తి కలిగినవాడు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు, ఒక దానవుడు లోకంలో ఉంటే నువ్వు ధర్మాత్ముడు కావచ్చు, కానీ నీ బలాన్ని చూసుకుని దానవులు విజృంభిస్తారు, కాబట్టి నువ్వు శరీరం విడిచిపెడితే బాగుంటుంది అన్నాడు. అయితే నువ్వు ఒక హోమం చెయ్యి, ఆ హోమంలోకి వచ్చి నా శరీరాన్ని పరిత్యజిస్తానన్నాడు వలనుడు. దేవేంద్రుడు హోమం చేశాడు. ఆ హోమంలోకి వచ్చి మంత్రపురస్సరంగా తన శరీరాన్ని ఆహుతిగా అగ్నిలోకి సమర్పించాడు. ఆ సమర్పించినప్పుడు అందులో పడిపోయేటప్పుడు గోరూపాన్ని పొందింది ఆయన శరీరం.
గోరూపాన్ని పొంది అగ్నిలో పడిపోయిన తరువాత ఆయన యొక్క సప్తధాతువులు, సంధిబంధములు, ఎముకలు ఇవన్నీ కూడా అపూర్వమైనటువంటి మణులుగా మారిపోయాయి. అదిగో ఆ వలనుడి శరీరం ఈ మణులుగా మారింది. ఇవి లౌకికంగా గనులలో దొరికేవి కవు, పృథివిలో దొరికేవి కవు. ఇంత గొప్ప మణిమాణిక్యములతో ఈ ముత్యాల హారములతో అలంకృతమైన కిరీటాన్ని చేసి అభిషేక పాండ్యన్కి పట్టాభిషేకం చెయ్యండి. ఎందుకు ఇస్తున్నాను ఇవన్నీ? మీరు ₹1 కాసు నాకు ఇవ్వక్కర్లేదు. ఎందరో రాజులు వచ్చి ఈ మధురైకి సంబంధించిన ఐశ్వర్యాన్నంతటినీ అపహరించి తీసుకుపోయారు. కానీ అపూర్వమైన కిరీటంతో పట్టాభిషేకం జరగాలి. అంటే మీరెవరు, ఎందుకింత ఉదారంగా ఇవన్నీ పట్టుకొచ్చి ఇస్తున్నారని అడిగారు. నేనెవరో మీకు తర్వాత తెలుస్తుంది. ఇవ్వడానికి కారణం ఒక్కటే, ఈ మధురై నగరం అన్న, ఈ మధురైని పరిపాలించేటటువంటి పాండ్యరాజుల వంశం అన్న నాకు ఒక ప్రత్యేకమైన ప్రీతి. ఆ ప్రీతి ఉంది కనుక ఆయన పట్టాభిషేకానికి తీసుకొచ్చాను. తీసుకోండి ఇచ్చి అంతర్ధానమైపోయాడు. వాళ్ళకప్పుడు మాయ తొలగిపోయి అర్థమైంది. నిన్ననే వెళ్ళి మనం సోమసుందరుణ్ణి ప్రార్థన చేశాం. మహానుభావుడు శంకరుడే తీసుకొచ్చి అపూర్వమైన మణులను ఇచ్చాడని వాటితో కిరీటం చేసి అభిషేక పాండ్యన్ శిరస్సునందుంచి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని సుముహూర్తంలో పట్టాభిషేకంలో ధరించినటువంటి అభిషేక పాండ్యన్ లోకోత్తరమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఏ శత్రురాజులు ఐశ్వర్యాన్నంతటినీ కూడా దోచుకుపోయారో వారి మీద దండయాత్ర చేసి లొంగ తీసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఐశ్వర్యాన్నంతటినీ మధురైకి వెనక్కి తీసుకొచ్చాడు.